గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. 2 రోజుల క్రితం హోటల్ గదిలో నర్సు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చి చెప్పారు. యువతికి మహబూబ్ నగర్ కు జీవన్ పాల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యువతి జీవన్ పాల్ సహా మరో జంట హోటల్లో రూమ్లు తీసుకున్నారు. రూమ్ లో యువతి జీవన్ పాల్ మధ్య పెళ్లి విషయం చర్చకు వచ్చింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం పెద్దదవ్వడంతో తన మిత్రుడు గదికి జీవన్ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. 2 రోజుల క్రితం హోటల్ గదిలో నర్సు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చి చెప్పారు. యువతికి మహబూబ్ నగర్ కు చెందిన జీవన్ పాల్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే యువతి జీవన్ పాల్ సహా మరో జంట కూడా హోటల్లో రూములు తీసుకున్నారు. రూమ్ లో యువతి జీవన్ పాల్ మధ్య పెళ్లి విషయం చర్చకొచ్చింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం పెద్దదవ్వడంతో తన మిత్రుడు గదికి జీవన్ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ రెడ్ స్టోన్ హోటల్లో జరిగినటువంటి అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రెడ్ స్టోన్ ఓయో హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి స్టాఫ్ నర్సు స్మృతి ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తులో ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాన్ని శృతి ఆత్మహత్యకు కారణమని గచ్చిబౌలి పోలీసులు కూడా తేల్చడం జరిగింది. శృతి అనేటువంటి యువతి ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు కూడా పాల్పడినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే గత కొంతకాలం క్రితమే మహబూబ్ నగర్ లోని మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పనిచేసేటువంటి జీవన్ పాల్ అనేటువంటి వ్యక్తితోటి పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలనేటువంటి అంశం ఇద్దరి మధ్య కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో శృతి జీవన్ పాల్ ఇద్దరు కలిసి వారి మ్యూచువల్ ఫ్రెండ్స్ అయినటువంటి మరో ఇద్దరు అంటే అమ్మాయి అబ్బాయి కలిసి మొత్తం 4 రెడ్ స్టోన్ హోటల్ కు వెళ్లి అక్కడ 2 రూములు తీసుకున్నారు. రూమ్ లో కూర్చొని వాళ్ళు 4 కూడా బీర్ తాగడం, తర్వాత అక్కడ పార్టీ చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య శృతి జీవన్ పాల్ మధ్య పెళ్లి విషయం చర్చకు వచ్చింది. అయితే పెళ్లి విషయంలో జీవన్ పాల్ పెళ్లికి నిరాకరించడంతో శృతి జీవన్ పాల్ మధ్య కొంత వివాదం తలెత్తింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందినటువంటి శృతి తన రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం జీవన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మరోవైపు మరో ఇద్దరు జంట ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిపినప్పుడు వీరిద్దరి మధ్య గొడవ రావడంతో పెళ్లికి నిరాకరించడంతో ఆ మద్యం మత్తులో దాంతో పాటు అమ్మాయి తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది అనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్. నువ్వు పంపిస్తా